మాట్లాడతా. కొంచెం ఊపిరి తీసుకో. అవును, బేసిక్గా నీకు మూడ్ స్వింగ్స్ ఎందుకు చేంజ్ అవుతాయి? అదేంటి ఎందుకలా అడుగుతున్నావు? అలా అని కాదు, వాటి రీజన్ అంటే తెలుసుకుంటే నీ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వకుండా చూసుకుంటా కదా. నువ్వెన్ని చేసినా అది చేంజ్ చేయకుండా ఆపలేవు. ఎందుకంటే మేము అమ్మాయిలం కాబట్టి. అందరికీ ఇంతేనా, నీకు మాత్రం ఇంతేనా? మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర మాత్రమే ఇలా ఉంటాం. నేనే కాదు, ప్రేమించిన ప్రతి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఇలానే ఉండాలనుకుంటుంది. ఓహో, నువ్వు సడన్గా మూడ్ స్వింగ్స్ చేంజ్ చేస్తున్నావు కదా. అంటే ఒకసారి కోపంగా, ఒకసారి ప్రేమగా, ఒకసారి అమాయకంగా. అది తట్టుకోలేకపోతున్నా. మ్హూ. అవే మూడ్ స్వింగ్స్ బాబు. గర్ల్స్ కి అవి న్యాచురల్. నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటా, కానీ నువ్వు మార్నింగ్ టైం వెనిలా ఐస్ క్రీమ్లా స్వీట్గా ఉంటావు, ఆఫ్టర్నూన్ రెడ్ చిల్లీ లాగా స్పైసీగా ఉంటావు, ఇంకా నైట్కి థండర్ స్టోమ్ లాగా డేంజర్గా ఉంటావు. వామ్మో. ఏంటి ప్రతిదానికి వామ్మో తట్టుకోలేకపోతున్నా భరించలేకపోతున్నా అంటున్నావు? అయినా నేను నీకు ముందే చెప్పా, నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నువ్వు తట్టుకోలేవని. అయినా నువ్వే తెనాలి రామకృష్ణరావు త్రివిక్రమ్లా ప్రాస్ వదిలేవుగా, భరించు.